యేసు ప్రభువారు చాలా శ్రేష్టమైన విషయాలు తన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరితో కూడా చెబుతూ వచ్చాడు. ఆ విషయాల్లో కొన్ని మాటలు మీ దృష్టికి తీసుకురావాలని పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు. శిష్యుడు అంటే వినేవాడు, నేర్చుకునేవాడు. బోధకుడు అంటే బోధించేవాడు, తనకు తెలిసిన విషయాలన్నీ కూడా ఏది దాచిపెట్టుకోకుండా చెప్పేవాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు. కానీ శిష్యుడు ఎలా ఉండాలి అంటే కనుక, శిష్యుడు ఎలా ఉండాలంటే బోధకుని వలె ఉండాలి. బోధకుని మాదిరిగా పెట్టుకోవాలి. పౌలు గారు ఏం చెప్తాడంటే, నేను ప్రభువుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఆయన బోధ వినేవారికి చెబుతూ ఉంటాడనమాట. ప్రభు యొక్క పనిలో ఎవరైతే బహుగా కష్టపడతారో, ఎవరైతే బహుగా ప్రయాసపడతారో, వాక్యానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో వారిని మనం మాదిరిగా పెట్టుకోవాలి. వారిలాగా మనం నడవాలి. లోకంలో చాలామంది వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలా ఉండాలి అని చాలా కష్టపడుతూ ఉంటారు దానికోసం. కానీ దేవుని సన్నిధికి వచ్చే బిడ్డలు ఎలా ఉండాలి అంటే, ఎప్పుడు మనం శిష్యులుగా కాదు. శిష్యుడు ఎలా ఉండాలంటే బోధకుని వలె ఉండాలి. అవసరమైతే బోధకుడు లేకపోతే నిలబడి దేవుని మాటలు అందించే జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. పౌలు గారు అదే చెప్తాడు, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి, కానీ మీరు ఇంకనూ పాలు తాగే స్థితిలోనే ఉన్నారు. పాలు తాగేవాడు శిశువే కానీ మరి యవనుడు కాదు కదా. కాబట్టి ఎప్పుడు కూడా మనం వినాలి, వాక్యానుసారంగా నడుచుకుంటూ ఎలా ఉండమంటున్నాడంటే దేవుడు, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, కానీ శిష్యుడు ఎప్పుడు బోధకుని వలె ఉండాలన్నది దేవుని ఉద్దేశం. దాసుడు యజమానుడి కంటే అధికుడికి కాదు. ఒక యజమానుడి దగ్గర దాసుడు ఉంటాడు. ఆ దాసుడు యజమాని చెప్పిన ప్రతి మాట వినాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు, దాసుడు యజమాను వలె ఉండాలట. యజమానుడు తన సొంతం కాబట్టి ఏదైనా కానీ చాలా జాగ్రత్తగా చేయించుకుంటాడు. వర్క్, ఇంటి పని కానీ, పొలం పని కానీ, పశువుల పని కానీ, తనకు కలిగిన సమస్తాన్ని కూడా తన సొంతది కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగా ఉంటాడు. అయితే ఇక్కడ దాసుడు కూడా ఎలా ఉండాలంటే యజమానుని వలె ఉండాలి. సాయంత్రం అయితే మనకు కూలిస్తారు, నెల అయితే మనకు జీతం ఇస్తారు, అయితే ఈ పని చేస్తే ఇదే ఇట్లా వచ్చిందని అలా ఆలోచించకూడదు. మనం చేసే పనిలో మనం శక్తి లోపం లేని వారుగా ఉండాలి. మనకు పనికి పెట్టుకున్న వారికి మన వల్ల లాభం కలగాలి. బైబిల్ ఒక చక్కని మాట సొలొమోను అంటాడు, సోమరి వాడిని పనికి పెట్టుకుంటే కళ్ళకు పొగ లాంటివాడు, పళ్ళకు పులుపు లాంటివాడు అంట. పళ్ళకు పులుపు తగిలితే ఏం తినలేము, కళ్ళకు పొగ వస్తే ఏమి చేయలేము. సోమరివాడిని పనిలో పెట్టుకున్నా అలాగే ఉంటుంది. ఇక్కడ దేవుడు ఒకే ఒక్క విషయం చెబుతున్నాడు, బోధకుని కంటే శిష్యుడు ఏం గొప్పవాడు కాడు, కానీ శిష్యుడు బోధకుడు వలె ఉండాలి. అంటే వాక్యం వింటూ ఉన్నారు, మీకు అర్థమవుతుంది, వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నారు, కానీ మళ్ళీ దాన్ని మర్చిపోతున్నారు. మీరు క్రమక్రమంగా ఎలా మారాలి అంటే బోధకుని వలె మారాలి. ఈ లోకంలో సినిమాలో నటించే వారిలాగా ఉండటానికి కోసం చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు కట్టిన శారీస్, వీళ్ళు కట్టిన శారీస్, వాళ్ళు ఆ హీరో వేసుకున్న బట్టలు, ఆ హీరో ఈ హీరో, అలాగా చాలా ఆ ట్రెండ్ ఫాలో అవుతూ చాలామంది ఉంటారు. కానీ మనం ఎవరిని ఫాలో అవ్వాలంటే గొర్రెల గొప్ప కాపరి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఫాలో అవ్వాలి. ఆయన కొరకు బ్రతికే బిడ్డలు మనం ఫాలో అవ్వాలి. వాళ్ళని మనం మాదిరికరంగా పెట్టుకోవాలి. కాబట్టి యేసు ప్రభు వారు నీ నుండి ఏం కోరుకుంటున్నాడంటే, నువ్వెప్పుడు శిష్యుడు కాదు, బోధకుడు వలె ఉండటానికి ప్రయత్నం చేయాలి. నువ్వెప్పుడు దాసుడు కాదు, యజమానులా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అంటే చేయుటకు చేతనైన పని శక్తి లోపం లేకుండా నువ్వు చేయాలి. యజమానుడు ఉన్నప్పుడు జాగ్రత్తగా చేయటం, యజమానులు లేనప్పుడు ఆ పనిని వదిలేసి కూర్చోవటం కాదు. దైవజనుడు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండటం, దైవజనుడు లేనప్పుడు ఆ పనిని వదిలేసి కూర్చోవటం కాదు. మీరు అర్థం చేసుకోండి, శిష్యుడు బోధకుడు వలెను, దాసుడు యజమానుల వలె ఉండవలనని
యేసయ్యే కోరుకుంటున్నాడు. మీరు విశ్వాసములోను పరిచర్యలోను క్రమక్రమంగా అభివృద్ధి పరచబడుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని బట్టి దేవుడు చాలా మహిమపరచబడతాడు. హల్లెలూయా.